బొత్తును అనుకరిస్తూ హాస్యాన్ని పండించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది కేవలం కల్పితం, ఎవరిని ఉద్దేశించింది కాదు. పాత్రలన్నీ కూడా కల్పితాలు. మరి ఈ విద్యాంజలి కార్యక్రమానికి గైడ్ టీచర్ గా ఇక్కడ కోర్స్ డైరెక్టర్ గా రాఘోపాలరావు గారు సీనియర్ యాక్టర్ ఉంటారు. మరి ఆయన ఇక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ వచ్చినటువంటి ఈ సినీ యాక్టర్స్ అందరినీ కూడా ఉద్దేశించి విద్యాంజలి కార్యక్రమం మీద అడుగుతూ అంటే యాక్చువల్గా వాళ్ళ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండి ఆ స్ట్రాటజీలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ కార్యక్రమం పెడితే ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా సమాధానం చెప్తారనే దాని మీద ఈ యొక్క చిన్న స్కిట్ లాగా చేస్తున్నాను. మరి రాఘోపాలరావు గారు ఉన్నారు. రాఘోపాలరావు గారు మాట్లాడుతూ ఒక్కొక్కరిని అడుగుతూ ఉన్నారు. ఈ విద్యాంజలి కార్యక్రమం జరిగిందా లేదా, దీని మీద మీకు ఏం అర్థమైంది అనేటువంటి విషయాన్ని అడుగుతూ ఉన్నారు. చాలా సంతోషం ఇక్కడికి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ, మరి ఈ రోజు ఈ విద్యాంజలి కార్యక్రమం మీకు అందరికీ కూడా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఏం చేశారు, ఎలా చేశారు అనేటువంటి నేను ఒక్కొక్కరిని అడుగుతాను. మరి మీరు సమాధానం చెప్పాలి. నందమూరి తారక రామారావు గారు, ఈ విద్యాంజలి కార్యక్రమం మీకు ఏం అర్థమైందో ఒక్కసారి చెప్పండి. నేను విద్యాంజలి గురించి చెప్పమన్నాను. మీరు ఇంకా డైలాగులో వచ్చి బయటపడినట్లేదు. అక్కినేని నాగేశ్వరరావు గారు, మీరన్నా చెప్పండి, మరి విద్యాంజలి కార్యక్రమం మీకు ఏం అర్థమైంది? ఇంతకటిచ్చి మీరు అంజలి అంజలి అంటూ వచ్చేయడం అంజలిదేవి గురించి చెప్తున్నారేమో అనుకున్నా. విద్యాంజలి గురించి చెప్తాను. అదిగో పాప నాగార్జున ఉన్నాడు. దాన్ని ఇంతకటిచ్చి చాలా ఫస్ట్ గా అయిపోతున్నాడు. అతను అడిగింది చెప్తాడు. సంతోషం. నాగార్జున, నువ్వన్నా చెప్పయ్యా విద్యాంజలి గురించి నీకు ఏం అర్థమైందో. చూడండి సార్, నేను ఆల్రెడీ నెక్స్ట్ సెషన్ బిగ్ బాస్ షూటింగ్ లో వచ్చి అలసిపోయి పడుకున్నా. ఈ దగ్గర నుంచి మీరేదో గీతాంజలి గీతాంజలి అంటున్నట్టున్నారు. గీతాంజలి శివ గురించి అయితే చాలా చెప్పాలి. ఆమెని పాడవే హాయిగా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా అంతేనంటారా? చాలా సంతోషం. నువ్వు విద్యాంజలి అంటే నువ్వు గీతాంజలి గురించి చెప్తున్నావు. కృష్ణ, నువ్వన్నా చెప్పయ్యా. ఈరోజు 9 గంటలకంత కార్యక్రమానికి రావాలని, 9 గంటలకి ఫ్యాషన్లో వేసుకోవాలని కారులో హడావిడిగా వచ్చాను. కారు టైర్ పంచర్ అయింది. సరేలే కదా అని టోవేలో వస్తే పెట్రోల్ అయిపోయింది. ఏంటో నా కర్మ అనుకునే సైకిల్లో వస్తే పొక్కలు అనుకున్నాయి. అలా ఇలా ఈ టయానికి వచ్చాను. అప్పటికే సగం చెప్పేస్తున్నారు. నాకు ఏమీ అర్థం కాలేదు. చాలా సంతోషం. చాలా వివరంగా చెప్పావు. విద్యాంజలి గురించి చెప్పాయంటే నీ కష్టాల గురించి చెప్పావు. సుధాకర్, నువ్వన్నా చెప్పు విద్యాంజలి గురించి. విద్యాంజలి కరికమేమో కానీ నా పక్కన మాడ ఇందాక నుంచి వరకు ఒకటే గొంతున్నాడట. ముందు వాడి సంగతి చూడదు. ఏమయ్యా మాట, నువ్వు ఇందాక నుంచి తేడా తెలుసు కానీ మరి నువ్వు కార్యక్రమంలో కూడా ఈ విధంగా చేస్తున్నావు. డాక్టర్లో దిక్కులో పడుకోబెట్ట ఏం చేస్తున్నావు మాట నువ్వు? ఇదిగో మా నేనేం చేశాను? అనుకుని ఊరికే చేసాను. ఇంతలో చాలా సంతోషం. కళ్ళు చిన్నప్పుడు ఇందాక నుంచి నువ్వు మీటింగ్ నుంచి మరీ చూస్తున్నావు. నీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటా. నువ్వన్నా చెప్పవయ్యా
ఎడుగో నేను కంటి చూపుతానే చెప్పేస్తాను. మీరు విద్యార్థుల గురించి లాగిన్ చేయమన్నారు కదా, చేశాను. కానీ ఓటీపీ పక్కింటానికి పోయింది. ఇంటికి పోవడం ఏమిట్రా? నీకు ఓటీపీ రావాలి కదా, పక్కింటికి ఎందుకు పోయింది? అదేంటో నేను ఏం మెసేజ్ పెట్టినా పక్కింటానికి వెళ్ళిపోతుంది. ఒరే, నువ్వు కావాలని వాట్సాప్ లో నెంబర్ పెట్టుకొని మెసేజ్ పెట్టకపోవా? ఈ నెంబర్ కూడా అలాగే కామనే పెట్టావు. కూర్చోను. ఎల్కి శ్రీరామ్ నువ్వు అన్నా చెప్పవయ్యా. ఏం చెప్పి తప్పించుకోమంటారు నన్ను మరి? వాళ్ళేమో ఫాస్ట్ గా చెప్పి తప్పించుకున్నారు. నాలాంటి స్టూడెంట్ కూడా ఉంటారు కదా, మళ్ళీ దాన్ని చెప్పచ్చు. లాగిన్ అంటారు, లాగమంటారు. అదేంటి అర్థం కాదు, తప్పించుకోవట్లేదు. మళ్ళీ ఒకసారి చెప్పి తప్పించుకుంటే మేము తప్పించుకుంటాం. చాలా సంతోషం. నీ మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని చాలా గట్టిగా చెప్పావు. సాయి కుమారు, ఇందాక నుంచి నువ్వు చెలరేగిన నిప్పులతో చూస్తున్నావు. నీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటా. నువ్వన్నా చెప్పు. రిలాక్స్ రిలాక్స్. కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని నాలుగు సింహాలు అగ్ని. టెన్షన్ అమ్మో, టెన్షన్. చాలా సంతోషం. రజనీకాంత్ నువ్వన్నా చెప్పవయ్యా. నాన్న బంధులే గుర్తుగా వస్తాయి. సింహం సింగిల్ గా వస్తుంది. భాష నాకేమి అర్థం కాలేదు. చాలా సంతోషం. నీకేం అర్థం కాలేదు. దానికి ముందు ఇంత పిల్లపించుకోవాలా? మన పవన్ కళ్యాణ్ గారు ఇందాక నుంచి ఒకటే మెడని రుద్దుకుంటూ చూస్తూ ఉన్నారు. ఆయన అడగలేదనేమో, మరి నేను అడుగుతున్నాను. ఆయన మాత్రం పర్ఫెక్ట్ గా చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు మీరన్నా చెప్పండి. మార్నింగ్ 9 గంటలకు స్కూల్కి ఫేషియల్ వేసుకోవాలని దెబ్బగా వస్తూ ఉంటే అది తిరగకుండా తిరుగుతూ ఉంటే ఆ భారత తెలుసా? నాకు తెలుసు. అటెండెన్స్ డేటా ఉంటే దానికి కూడా తిరుగుతూ ఉంటే ఈ లోపల సునీత మేడం మెసేజ్ నాట్ మార్కులు పెడుతూ ఉంటే అక్కడ టెన్షన్ నాకు తెలుసు. అటెండెన్స్ వేసేసిన తర్వాత పాఠాలు సిద్ధంగా నడుపుకుంటే ఈ లోపల సాయంత్రం లోపల ఆడేటో ఈడేటో అని చెప్పి అర్జెంట్గా పెట్టకపోతే డీ ఆఫీస్ పోవాలి, కమిషనర్ ఆఫీస్ పోవాలి, ఊరికి మెసేజ్ పెట్టుకుంటే అప్పుడే టెన్షన్ ఏంటో మీకు తెలుసా? నాకు తెలుసు. ఎన్ని టెన్షన్లో విచాంజలి అని చెప్తే సింగిల్ టీచర్ లో మాకు లీవ్ పెట్టాలా, పంపిస్తారా, ప్రత్యామ్నాయం ఉందో లేదా అడిగితే సమాధానం చెప్పకుండా టెన్షన్ పెట్టుకుంటా. టెన్షన్ ఏంటో మీకు తెలుసా? నాకు తెలుసు. నాకు తెలుసు. చాలా సంతోషం. నేను అడిగిందేమో విద్యాంజలి గురించి, మరి మీ బాధలన్నీ కూడా చెప్పడం చాలా సంతోషం. చాగంటి కోటేశ్వరరావు గారు, మీరైనా కొంచెం సాంప్రదాయబద్ధంగా వీళ్ళకి సంస్కృతి పరంగా చెప్పండి. వీళ్ళు బరులన్నీ కూడా చెడిపోయాయి. మీరన్నా విద్యాంజలి గురించి చెప్పండి. అశోకవనంలో సీతాదేవి రోధిస్తూ ఉన్నప్పుడు హనుమంతుల వారు వచ్చి అంగుళీయకములను చూపించి, అమ్మా శ్రీరామచంద్రమూర్తి గారు మీకోసం వస్తానని నా దగ్గరికి పంపించారు. అయ్యా చాగంటి కోటేశ్వరరావు గారు, విద్యాంజలి గురించి చెప్పమంటే మీరు ఇక్కడ కూడా ప్రవచనాలు గురించి చెప్పడము ఏమిటయ్యా? ఇది మోహన్ బాబు, ఇందాక నుంచి నువ్వు సీరియస్ గా చూస్తున్నావు. ఏమిటి నువ్వన్నా చెప్పు. థ్యాంక్ యూ.
ఈ యొక్క చిన్న స్కిట్కి